వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం వెన్ను నొప్పి, నడుము నొప్పి, స్పాండిలైటిస్, సయాటికా ఇలాంటి ఎన్నో సమస్యల గురించి, వాటికి నివారణ ఉపాయాలు ఏంటి, అలాగే ఆయుర్వేద చికిత్సలు ఏముంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు స్టూడియోలో ఉన్నారు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. వర్ధన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వర్ధన్ గారు, ప్రతి ఒక్కరు కూడా వెన్ను నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, సయాటికా పెయిన్ అయినా ఇవన్నీ కూడా ఒకటే అని భావిస్తూ ఉంటారు. అయితే వెన్ను నొప్పి అంటే ఏంటి, నడుము నొప్పి అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా చిన్న క్వశ్చన్ అడిగినట్టే ఉంది కానీ చాలా పెద్ద క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఫస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. బ్యాక్ పెయిన్ ఈజ్ ఎ కామన్ ఎయిల్మెంట్. ఇట్ ఈస్ సో కామన్ దట్ ఇట్ ఈస్ కామన్ టు కామన్ కోల్డ్ అండ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ లైక్ పైల్స్ అండ్ ఇట్ ఈస్ డిజేబులింగ్ లైక్ పెరాలసిస్. అంటే ఇక్కడ 3 వ్యాధుల గురించి చెప్పాను. ఒకటి కామన్ కోల్డ్ అంతా, అంటే మనకు జలుబు చేస్తే ఎంత సామాన్యంగానైతే జలుబు చేస్తుందో అంత సామాన్యంగా మనకు వెన్నునొప్పి వస్తుంది. నెంబర్ 2 ఏంటంటే పైల్స్ మనల్ని ఎంత బాధ పెడుతుందో, కూర్చొనివ్వకుండా, నిలబడనివ్వకుండా, పడుకోనివ్వకుండా మనల్ని ఎంత ఇరిటేట్ చేస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ పెట్టేటువంటిది బ్యాక్ పెయిన్. మూడోది మనల్ని కదలలేకుండా చేసేటువంటి వ్యాధులలో పెరాలసిస్, పక్షవాతం చాలా ప్రముఖమైనది. అంతకన్నా కూడా తీవ్రంగా మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధులలో బ్యాక్ పెయిన్ చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇక్కడ మీరు అడిగిన పాయింట్ ఏంటంటే నడుము నొప్పి అని అంటూ ఉంటాం. సో పేషెంట్లు కూడా ఏం చెప్తారంటే మెడ నొప్పి వచ్చినా, మధ్యలో నొప్పి వచ్చినా, ఎక్కడ నొప్పి వచ్చినా కామనెస్ట్ టర్మ్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అని అంటారు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పైన్ డివైడ్ చేసినప్పుడే, అంటే అనాటామికలీ అంటే అర్థం చేసుకోవడానికి డివైడ్ చేసినప్పుడు 5 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి నెక్ రీజియన్లో సర్వైకల్ రీజియన్ అంటాము, మధ్యలోది థొరాసిక్ రీజియన్ అంటాము, అక్కడ 12 వర్టిబ్రేలు ఉంటాయి, మెడలో 7 వర్టిబ్రేలు ఉంటాయి, 7 వెన్నుముకలు ఉంటాయి, మధ్యలో 12 వెన్నుముకలు ఉంటాయి, కింద లంబార్ వర్టిబ్రే అంటాం, అంటే అది ఒరిజినల్గా నడుములో ఉండేటువంటిది, అది 5 వర్టిబ్రేలు ఉంటాయి. దాని కింద సాక్రల్ అంటాం, అంటే మన శ్రోణి ఫలకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ 5 వర్టిబ్రేలు ఉంటాయి. కింద తోక ఉంటుంది మనకి, అంటే వెస్టీజియల్ తోక ఉంటుంది, దాన్ని కాక్సిజియల్ స్పైన్ అంటారు, దాంట్లో మళ్ళీ 5 వర్టిబ్రేలు ఉంటాయి. ఇలా మొత్తము 33 వర్టిబ్రేలు ఉంటాయి. ఇది ఎందుకు డివైడ్ చేశారు అని అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి, పెయిన్ ఎక్కడ ఉంది పిన్ పాయింట్ చేయడం కోసం. సపోజ్ మెడలో నొప్పి ఉందనుకోండి సర్వైకల్ పెయిన్ అంటాం, అదే మధ్యలో నొప్పి ఉందనుకోండి థొరాసిక్ పెయిన్ అంటాం, అదే లోవర్ బ్యాక్లో పెయిన్ ఉందనుకోండి లంబాసాక్రల్ పెయిన్ అంటాం. లేదు మన కూర్చున్నప్పుడు 2 పిరుదుల మధ్యలో మనకి నొప్పి ఉంది, గట్టి ఆసనం మీద కూర్చున్నప్పుడు నొప్పి ఉంది అని అంటే కాక్సిజియల్ పెయిన్ అంటూ. రైట్ అండి, మనకి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి సంజీవ్ గారు. సంజీవ్ గారు చెప్పండి. సార్ నమస్కారం. చేస్తున్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. డాక్టర్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. మా మేడం మా మిస్సెస్కి మామూలుగా డెలివరీ టైంలో ఇంజెక్షన్ చేస్తారు సార్. ఓకే, ఆ ఇంజెక్షన్ చేసిన టైం నుండి అప్పటి నుండి కంటిన్యూషన్గా పెయిన్ వస్తుంది అక్కడ నడుము దగ్గర. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 6 years అవుతుందండి. ఇప్పుడు నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అంటే తన పనులు తాను చేసుకోగలుగుతుందా? పని చేసుకుంటుంది కానీ పని ఓవర్ చేసిన టైంలో నొప్పి వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. మరి ఏమైనా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఏమైనా చేయించారా? ఏం తీయలేదు సార్. మామూలుగా లోపల ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా ఇంజెక్షన్స్ టాబ్లెట్లు ఇచ్చారు, పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఒకటి చెప్తానండి, ఇక్కడ నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇదే చెప్తూ ఉంటాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఏమవుతుందంటే మనము ఈ డెలివరీ టైంలో తీసుకునే లంబార్ అనెస్థీషియా కానివ్వండి, లేదా మనం అపెండిసైటిస్ కోసము, లేదా మిగతా లోవర్ హాఫ్లో మనం మత్తు ఏదైతే ఇవ్వాలో ఆ మత్తు ఇచ్చే క్రమంలో L4, L5 అనే డిస్క్ స్పేస్లోనే ఆ మత్తు లోపలికి పంపిస్తూ ఉంటారు. అది నీడిల్ గుండా, సిరింజ్ గుండా లోపలికి మత్తు పంపిస్తూ ఉంటారు. ఆ నీడిల్ తీసే క్రమంలో, ఆ సూది బయటకు వచ్చే క్రమంలో డిస్క్ లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. ఆ న్యూక్లియస్ పల్పోసస్, ఆ గుజ్జు లాంటి పదార్థం బయటకు వచ్చేస్తుంది. అది వచ్చేసిన క్షణంలో, అంటే మీరు మొట్టమొదటగా పిల్లల కోసం వెళ్ళినప్పుడు LSCS చేయించుకున్నప్పుడు, ఆ వెనకాల లంబార్ అనెస్థీషియా తీసుకున్నప్పుడు, ఆ సూది బయటకు వచ్చినప్పుడు ఆ క్షణాన్ని మీకు మొదటి స్టేజ్ డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత పిల్లల్ని ఎత్తుకోవడము, పిల్లల్ని పెంచడము, తర్వాత హార్మోనల్ చేంజెస్ రావడము, ఏజ్ పెరగడము, లేదా కింద పడడం, దెబ్బ తగలడం, ఇలాంటివన్నీ యాడ్ ఆన్ అయిపోయినప్పుడు అక్కడ దెబ్బ మీద దెబ్బ తగిలి
ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం అంటే డిస్క్ బల్జ్ కాస్త సెకండ్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం, డిస్క్ ప్రొట్రూషన్ దాకా, డిస్క్ ఎక్స్ట్రూషన్ దాకా, సీక్వెస్ట్రల్ డిస్క్ అంటే 4వ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లోకల్గా మీరు ఇంజెక్షన్ తీయించుకున్నప్పటికీ మనము బేసిక్గా ఒక 7 స్ట్రాటజీస్ ఉంటాయి బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి. ముందు చెప్తాను. ఆ స్ట్రాటజీస్ని మీరు పాటిస్తే అసలు వెన్నునొప్పే రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ వెన్నునొప్పి వచ్చినా ఈ 7 స్ట్రాటజీస్ని కనుక మీరు పాటిస్తే అసలు మీకు ఆ వెన్నునొప్పి కూడా తగ్గించుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అయితే డాక్టర్, స్పాండిలైటిస్కి వెన్నునొప్పికి ఇంటర్లింక్ ఉంటుంది అంటారు కదా, ఫస్ట్ స్పాండిలైటిస్ అటాక్ అయి తర్వాత వెన్నునొప్పికి దారితీస్తుంది అంటారా? ఒకటండి, అంటే మన బ్యాక్ని మనం తీసుకున్నట్లయితే మన బ్యాక్లో there are about 120 ligaments, 120 muscles, 210 ligaments, 33 vertebrae, 28 discs and 31 pairs of spinal nerves. అంటే 110 కండరాలు, 210 లిగమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిలలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా అది కాస్త వెన్నునొప్పిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. నార్మల్గా ఏమవుతుందంటే ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అని తీసుకున్నప్పుడు పైనున్న వెన్నుముక, కిందున్న వెన్నుముక ఈ రెండిటికి జాయిన్ చేసేటువంటి ఫేసెడ్ జాయింట్, మధ్యలో ఉన్నటువంటి డిస్క్ ఇవి చాలా ప్రముఖంగా ఉంటాయి. ఏమవుతుందంటే మనం ఇష్టం వచ్చినట్టుగా ఎగరడము, దుంకడము, మన పోస్చర్ సరిగా పాటించకపోవడం, ఎక్కువసేపు కూర్చునే తత్వం పెంచుకోవడము, లేదా ఉద్యోగాలు వ్యాపారాలు చేయడము, బాగా ప్రయాణాలు చేయడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ 2 వెన్నుముకల మధ్యలో ఉన్నటువంటి ఫేసెడ్ జాయింట్ అరిగిపోతుంది. అక్కడ కూడా ఆర్థరైటిస్ వస్తుంది. అక్కడ ఆర్థరైటిస్ రావడం వల్ల అక్కడ మీకు నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఈ ఒకదానికొకటి రాసుకొని పోవడం వల్ల అక్కడ ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది, నరం మీద ఒత్తిడి పడుతుంది. దీన్నే స్పాండిలైటిస్ అంటాం. అది మెడలో వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు, నడుములో వస్తే లంబార్ స్పాండిలైటిస్ అంటారు. ఇప్పుడు మనం కరెక్ట్గా లక్షణాలకు వెళ్ళామనుకోండి, మెడలో వచ్చేటువంటి స్పాండిలైటిస్కి 26 లక్షణాలు కనబడతాయండి. అదే నడుములో వచ్చేటువంటి లక్షణాలు, నడుములో స్పాండిలైటిస్ వస్తే 18 లక్షణాలకు పైగా కనబడతాయి. సింపుల్గా చెప్పాలంటే మనకు అసిడిటీ పెరగవచ్చు, నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, చెస్ట్లో పెయిన్ రావచ్చు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెయిన్ రాగానే అదేదో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని అన్ని టెస్టులు చేయించుకుంటాము, అంతా నార్మల్గా ఉంటారు పేషెంట్స్. పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్క్రైబ్ చేస్తారా? పెయిన్ అంటే పొడిచినట్టుగా పెయిన్ వస్తుందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పెయిన్ వస్తుంది, అది రేడియేటింగ్ పెయిన్ అంటాము. ఆ రేడియేటింగ్ పెయిన్ పొడిచినట్టుగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ మిమిక్ చేస్తుంది మన హార్ట్ పెయిన్ లాగా. కానీ అదే పెయిన్, ఇక్కడ వచ్చే పెయిన్ మీకు 3 కారణాల వల్ల రావచ్చు. ఒకటి సివియర్ అసిడిటీ వల్ల రావచ్చు, 2 సర్వైకల్ ప్రాబ్లం వల్ల రావచ్చు, 3 మీకు ఒరిజినల్గా హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా రావచ్చు. కాకపోతే అది ఒక నిపుణులు మాత్రమే మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాడు. కాకపోతే సర్వైకల్ పెయిన్లో కూడా మీకు చెస్ట్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా షోల్డర్ పెయిన్ వస్తుంది, ఎల్బో పెయిన్ వస్తుంది, 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. చెవు వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి సగం తలకాయ నొప్పి వస్తుంది. సివియర్ టు సివియర్ మైగ్రేన్స్ వస్తాయి. అండ్ వర్టిగో వస్తుంది, అంటే తల తిరిగిపోయినట్టుగా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ కూర్చునేటప్పుడు, కూర్చొని నడిచేటప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు కూడా తల తిరిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరకు పేషెంట్ వచ్చాడు, డ్రైవ్ చేస్తూ అన్కాన్షియస్ కూడా అయిపోయాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా, అన్కాన్షియస్ అయిపోయేటువంటి తత్వం కూడా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కంప్రెషన్ అయినప్పుడు ఈ కండరాలన్నీ కూడా ఎండిపోతాయి. ఒక సిండ్రోమ్ ఉంటుంది, బ్యారీ లీవ్ సిండ్రోమ్ అని. ఈ కండరాలన్నీ ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే వెనుకటి కాలంలో మాత్రం ఒక 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు చాలా మనం చేస్తున్నటువంటి డైట్, లైఫ్ స్టైల్, తీసుకుంటున్నటువంటి స్ట్రెస్ వల్ల ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. సో సర్వైకల్ పెయిన్స్ ఇవన్నీ 26 లక్షణాలు ఇవన్నీ కనబడతాయి. అదే నడుములోకి వచ్చినప్పుడు నడుములో నొప్పి, లోకలైజ్డ్ పెయిన్ వస్తుంది, కాలంతా పాకేటువంటి సయాటికా కూడా కలుగుతుంది, తిమ్మిర్లు, పోట్లు, మంటలు, చీమలు పాకినట్టు బాధ, సూదులతో పొడిచినట్టు బాధ ఇవన్నీ కూడా కలుగుతాయి. వీటితో పాటుగా గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి కూడా వెళ్ళి శీఘ్రస్ఖలన సమస్యలు, అంగస్తంభన సమస్యలు మేల్స్లో అయితే ఇవి కనబడతాయి. ఫీమేల్స్లో అయితే హార్మోనల్ చేంజెస్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఫ్రిజిడిటీ, పెయిన్ డ్యూరింగ్ సెక్స్ అంటే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు బాగా నొప్పి రావడము, ఇవన్నీ కూడా చాలా కామన్గా ఇప్పుడు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ దేనికి సంబంధించిందండి? ఇదంతా సయాటికాలో వస్తాయి. లోవర్ బ్యాక్లో కనుక నరం కంప్రెస్ అయిపోతే సివియర్ స్టేజ్ ఆఫ్ సయాటికాలో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఉమేష్ రావు గారు. ఉమేష్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఇది నాకు మెడలో నొప్పి సార్, ఒక 4 years నుంచి. ఓకే.
మళ్ళీ తర్వాత నడుము కూడా లెఫ్ట్ సైడ్ కాలు కూడా తిమ్మిరి వస్తుంది. ఓకే. అయితే దీనికి చాలా టాబ్లెట్స్ వాడినా సార్ మన దీంట్లో ఆయుర్వేదంలో కూడా. ఓకే, ఎన్ని రోజులు వాడారు, ఎక్కడ వాడారు? ఒక 3 months వాడినా సార్. సర్విలాన్ అని క్యాప్సూల్స్ ఇట్లా అవన్నీ వాడినాను. ఓకే. కానీ రోజు రోజుకు అంటే సివియారిటీ అవుతుంది సార్, మెడ బాగా వస్తుంది. కంప్యూటర్ వర్క్ చేస్తా నేను. ఓకే. దాంట్లో ఏమన్నా మార్చారా, ఇంకా పని ఎక్కువ పెంచారా? ఏం సార్? మీ పనిలో ఏమన్నా మార్పు తీసుకొచ్చారా, లేకుంటే పని అలానే చేస్తూ ఉన్నారా? చేస్తూనే ఉన్నాను సార్. అంటే ఇక రొటీన్ వర్క్ కదా సార్ ఆఫీస్లో. మరి అది రొటీన్ చేస్తూనే ఉంటే మరి లోపల మారకపోతే అది ఎప్పటికీ మారదు కదండి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటారు. అంటే కారణాన్ని కనుక్కొని ఆ కారణాన్ని తీసివేస్తే సగం చికిత్స జరిగిపోయినట్టే. మీరు చెప్తున్నారు, మీరు ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎక్కువగా కూర్చొని చేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఆ కంప్యూటర్ జాబ్ చేస్తూ ఉన్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీరు మధ్యలో లేచే గుణము, బ్రేక్స్ తీసుకునే గుణం లేనప్పుడు నెక్ మీద కంప్రెషన్ పడుతుంది, నెక్ మీద ఒక ప్రెషర్ పడుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ప్రతి 5 degrees మీరు నెక్ని బెండ్ చేసే కొద్దీ, అంటే మొబైల్స్ ఇప్పుడు వాడడం ఎక్కువ పెరిగిపోయిన కొద్దీ ప్రతి 5 degrees వంచిన కొద్దీ 5 kilos ఎక్స్ట్రా వెయిట్ మీ నెక్ మీద పడుతుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక 25 degrees ఇలా కూర్చొని మీరు ఎప్పటికీ కంప్యూటరు, టెక్స్టింగ్ ఇవన్నీ మొబైల్ యూసేజ్ చేశారనుకోండి, 25 kilos ఎక్స్ట్రా వెయిట్ మీ నెక్ మీద పడుతుంది. అలా మీరు 3 గంటలు కూర్చున్నారా, 5 గంటలు కూర్చున్నారా, 10 గంటలు కూర్చున్నారా అనేది మల్టిప్లై చేస్తే ఎన్ని కిలోల వెయిట్ పడుతుంది. దీంతో లోపల చేంజెస్ అనేవి జరిగిపోతాయి. స్పాండిలైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ వర్టిగో లాంటి అంటే తల తిరిగేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా కనబడే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీ పోస్చర్ని కరెక్ట్ చేసుకుంటే, మీరు నేను చెప్పబోయే 7 స్ట్రాటజీలను కనుక కరెక్ట్గా పాటిస్తే నా దగ్గరికి రానవసరం లేదు, వేరే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళనవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని తీసివేసేటువంటి ఈజీ ఉపాయాలు చెప్తాను. నెక్స్ట్ వర్ధన్ గారు, మీరు ఇందాక 7 స్ట్రాటజీస్ అన్నారు కదా, దీని గురించి మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదామండి. మోహన్ గారు లైన్లో ఉన్నారు. మోహన్ గారు, మీ ప్రశ్న అడగండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. సార్, నేను మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను బెగన్పేట నుంచి. చెప్పండి. డాక్టర్ గారు, నాకు 20 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంటుందండి. బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఓకే. బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి పండుకోనికి వస్తలేదు, కూర్చోనికి వస్తలేదు, బాగా నొప్పి బాగుందండి. మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? డాక్టర్ గారు చెప్పండి. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి దగ్గర 20 సంవత్సరాల నుంచి బాగా నొప్పి వస్తుంది డాక్టర్ గారు. సార్, ఒకటి అంటే నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను, ఇది యాక్చువల్గా దీన్ని వాత రోగం అంటామండి. వాత రోగాలలో కూడా మళ్ళీ డివైడ్ చేసినప్పుడు ఏ వ్యాధి అయినా సాధ్య వ్యాధి, అసాధ్య వ్యాధి, కష్టసాధ్య వ్యాధి అని ఉంటుంది. నార్మల్గా ఏమవుతుందంటే 3 సంవత్సరాలు దాటినాక అది కష్టసాధ్యంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఒకసారి చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి, మీ బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి, డిసీజ్ సివియారిటీని బట్టి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేస్తే మీకు తగ్గుతుంది అనేది ఒకసారి మిమ్మల్ని చూసి కానీ డిసైడ్ చేయలేమండి. ఇప్పటికీ మేము మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 8808478847కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. బేగంపేట అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో, అండ్ విజయవాడ, కర్నూలులో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఏం చేయాలి అనేది కూడా డీటెయిల్గా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫస్ట్ కన్సల్టేషన్లోనే. రైట్ అండి. ఇందాక మీరు 7 స్ట్రాటజీస్ గురించి అన్నారు కదా, అది చెప్పండి. ఒకటండి, అంటే ఇప్పుడు దాకా చెప్పినట్టుగా బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి నిజంగా సర్జరీ కావాలా, సర్జరీ చేయించుకోవాలా, సర్జరీ అవాయిడ్ చేయాలా అన్నదానికి మా దగ్గరికి వస్తే డెఫినెట్గా సర్జరీని ఎలా అవాయిడ్ చేయాలి అనే బెస్ట్ ఒపీనియన్ మాత్రం ఇవ్వగలుగుతాం. అండ్ నెంబర్ 2, 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము, 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాము. మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ అయితే డెఫినెట్గా మనము కరెక్ట్గా చేయగలం. 3వ పాయింట్ ఏంటంటే, బ్యాక్ పెయిన్ ఉంది లేదా కొంచెమే చిన్న బ్యాక్ పెయిన్ ఉంది, వాళ్ళు బ్యాక్ పెయిన్ని మేనేజ్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ని తగ్గించుకునేటువంటి ఉపచారాలు ఉన్నాయి. దాంట్లో ఒక 7 స్ట్రాటజీస్ ఉన్నాయండి. నెంబర్ 1, డైట్ మేనేజ్మెంట్ అంటాం. సో
సో డైట్ అనేది ఏంటంటే ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ప్రతి దానికి కూడా. వాతం పెంచేటువంటి ఆహారం తీసుకున్నారనుకోండి, ఆటోమేటికలీ మీ పెయిన్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయటికి వెళ్ళి ఒక మిర్చి బజ్జీ తిన్నారు, శనగపిండితో చేసిన మిర్చి బజ్జీ తిన్నారు, ఇమీడియట్గా మీ నొప్పులు పెరిగిపోతాయి. గోంగూరే తిన్నారు, మీ నొప్పులు పెరిగిపోతాయి. సో వాతం పెంచేటువంటి వస్తువులను తీసుకుంటే నొప్పులు పెరుగుతాయి. కాబట్టి వాతం తగ్గించేటువంటి వేడిగా ఉండేవి, చల్లగా లేనివి ఆహార నియమాలు పాటించాలి. ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. పర్సనాలిటీని చూసి, బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని చూసి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. నెంబర్ 2, ఎక్సర్సైజ్. ఇదేంటంటే మనం అనుకుంటాము పొద్దున్నే లేచి ఒక గంట ఎక్సర్సైజ్ చేసేసాము, ఇంకా తర్వాత రోజంతా మనం కూర్చొని పని చేసినా కానీ పర్వాలేదు అని. ఎక్సర్సైజ్ నిజంగా చేసేవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మిగతా 23 గంటలలో మేలుకుతో ఉన్నంతసేపు ప్రతి అరగంటకోసారి కదులుతూ ఉండాలి. ఎక్సర్సైజ్ చెయ్యని వాళ్ళు కంపల్సరీగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అన్నా చేసుకోవాలి, లేదా యోగాసనాల కన్నా వెళ్ళి యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, భుజంగాసన్, హలాసన్, శలభాసన్, బాలాసన్, ఇవన్నీ మార్జరాసన్ అని ఉంటాయి. ఈ ఆసనాలను ప్రాక్టీస్ చేస్తే నడుము, మెడ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి, మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. ఎప్పటికీ బ్యాక్ పెయిన్ రాదు. బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ దాన్ని నివారించుకోవచ్చు. ఇది సెకండ్ స్ట్రాటజీ. నెంబర్ 3, పోస్చర్ మేనేజ్మెంట్. ఇదేంటంటే మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకు ప్రెషర్ పడదు. మన స్పైన్ ఒక ఎస్ షేప్డ్ స్ట్రక్చర్ అనమాట. 3 వంపులు ఉంటాయి. దాంట్లో 2 వంపులు ఒకటి నెక్లో, ఒకటి లోవర్ బ్యాక్లో ఉంటాయి. అక్కడ ప్రెషర్ పడుతుంది. పడ్డప్పుడు నెక్ పెయిన్ వస్తుంది, కింద పడ్డప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఆ పోస్చర్ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. 4వది ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, అంటే మనం కూర్చునే చైర్, పెట్టుకునే పాత మనకి ఇష్టమైనటువంటి వ్యాలెట్, మనం వేసుకునే అరిగిపోయిన చెప్పులు, అరిగిపోయిన షూజు మనకి ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా మార్చుకుంటేనే మనకు వెన్నునొప్పి రాకుండా ఉంటుంది. అండ్ షోల్డర్ బ్యాగ్ వేసుకోవడం ఒక సైడు, ల్యాప్టాప్ బ్యాగ్ ఒక సైడ్ వేసుకోవడము, మనం యూజ్ చేసేటువంటి మ్యాట్రెస్, మనం పడుకునేటువంటి ఎత్తైన పిల్లోలు వేసుకొని కూర్చునే తత్వము, ఇర్రెగ్యులర్గా కూర్చోవడం, ఇవన్నీ మార్చుకుంటేనే లైఫ్ స్టైల్ ఆటోమేటికలీ మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఇది 4వది. 5వది ఏంటంటే మన స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ కూడా బ్యాక్ పెయిన్కి కారణమే. అలాంటి స్ట్రెస్ని తగ్గించుకోగలిగితే డెఫినెట్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. దానికి ఏంటంటే మెడిటేషన్ అవసరము, ప్రాణాయామం అవసరము, బుద్ధిపూర్వకత అంటే మైండ్ఫుల్నెస్ కూడా అవసరం. మనం ఏం చేస్తున్నామనే అవేర్నెస్ మనకి ఉండాలి. సో ఇది 5th పాయింట్. నెంబర్ 6th పాయింట్ ఏంటంటే శాస్త్రంలో చెప్పింది, ముఖ్యంగా దినచర్యలో చెప్పింది, రోజు చేసుకోవాల్సింది ఆయిల్ మసాజ్ చేసుకోమని చెప్తారు. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకు అంత టైం లేదు, ఎవరికి అందరు బిజీ లైఫ్లో ఉన్నారు. కాబట్టి అకేషనల్గానైనా, మా దగ్గర కాకుండా ఎక్కడైనా ఇంట్లోనైనా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. అది ఆవ నూనె, నువ్వుల నూనె, సర్షప తైలం, దేంతోనైనా, లేదా ధన్వంతరం తైలంతోనైనా ల్యూక్వామ్ ఆయిల్తోని మసాజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ మజిల్స్ ఉన్నాయి, పైనుంచి కింది దాకా చేసుకోవాలి. జాయింట్స్ ఉన్నాయి, సర్క్యులర్ మూమెంట్లో చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వాతాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వాతం కంట్రోల్ అయితే 80 రకాల వాత వ్యాధులని మనం రాకుండా చేసుకోవచ్చు. 42 రకాల నొప్పుల బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి మన హెర్బల్ రెమెడీస్. దీంట్లో ఏంటంటే చాలా సింపుల్గా చెప్తాను. అశ్వగంధ, గుగ్గులు, షెల్లకి అని ఉంటాయండి హెర్బ్స్. ఈ హెర్బ్స్ని వాడడం నేర్చుకోవాలి రెగ్యులర్గా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కాషన్, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మీరు పాటిస్తే మంచిది. ఇప్పుడు చెప్పిన 7 స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ పెయిన్ అసలే రాదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మెల్లగా మీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది కాలక్రమంగా. కానీ సివియర్ టు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం సర్జరీ ఎవరైనా చెప్తే మాత్రం ఒకసారి 880847 కాల్ చేయండి, లేదా vardhanayurveda.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా vardhan.ayurveda ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా మీరు రావచ్చు. అండ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. అండ్ డాక్టర్, ఇప్పుడు సర్జరీ చేసినా కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారని గ్యారంటీ ఉండదు, కానీ మీరు సర్జరీనే అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు. ఎలా సాధ్యపడుతుంది? అదే అండి, ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా ఏంటంటే 4 ways ఆఫ్ డూయింగ్ థింగ్స్. మళ్ళీ ట్రీట్మెంట్ సైడ్కి వస్తే 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి బాహ్య చికిత్సలు అంటాం, అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం. ఇదంతా కూడా
బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ చూసి, అంటే శరీర ధర్మాన్ని చూసి, వ్యాధి తీవ్రతను బట్టి, ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి, ఏ కాంప్లికేషన్స్ వచ్చాయనే దాన్ని బట్టి 10 రోజుల ట్రీట్మెంటు, 18 రోజుల ట్రీట్మెంటు, 28 రోజుల ట్రీట్మెంటు, 45 రోజుల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో స్టేజ్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి తినేటువంటి మందులు. యూజువల్గా 4 to 6 months ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. మూడోది పథ్యం పాటించడం. పథ్యోసతి గదార్థస్య కిమౌషధ నిషేవనం అంటారు. అంటే పథ్యాన్ని కనుక కరెక్ట్గా పాటిస్తే, అంటే డైట్ అనే దాన్ని కరెక్ట్గా పాటిస్తే అసలు మెడిసినే అవసరం ఉండదు కదా అని లోలంబ రాజ్యంలో ఒక కొటేషన్ అండి ఇది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మనము, అండ్ లైఫ్ స్టైల్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా సింపుల్గా తీసుకుంటాం, కానీ చల్లటి వాతావరణంలో ఏసీలో కూర్చుంటాం, వాతం పెరిగిపోతుంది, నొప్పులు పెరిగిపోతాయి. సో ఇవన్నీ కూడా మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. 4th మన లైఫ్ స్టైల్ని మొత్తం మార్చుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పెంచుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, యోగా, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి, మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎందుకు బతుకున్నాము, దేనికోసం బతుకున్నాము అనే ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది మనం కరెక్ట్గా చేయాలి. ఇక్కడ ఒక చిన్న డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఎవరికైనా నొప్పి ఉంటే ఎవరిది వాళ్ళు చేసుకునే ఒక చిన్న చిట్కా చెప్తాను. సింపుల్గా శొంఠి పౌడర్ ఉంటుంది కదా, ఆ శొంఠి పౌడర్ని, టర్మరిక్ పౌడర్ అంటే హరిద్రా చూర్ణం అంటే పసుపుని 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొన్ని నీళ్లు వేసి దాన్ని పేస్ట్ లాగా చేసి, మీకు ఎక్కడైతే నొప్పి ఉంటుందో, మోకాలు నొప్పి ఉంటే మోకాల పైన ఒక లేపం లాగా రాసుకొని ఒక 15 నిమిషాలు వదిలేసి తర్వాత కడిగేసుకోవచ్చు. ఇక్కడ శొంఠికి కానీ టర్మరిక్కి కానీ, అంటే హరిద్రాకి కానీ రెండిటికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, అనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా నిజం చెప్పాలంటే శొంఠి పౌడర్ని గోరువెచ్చని నీటిలో 2 చిట్కాలు వేసుకొని తాగితే మీకు ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్గా కూడా ఉంటుంది. పెయిన్ కిల్లర్ కన్నా చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ఉపాయం అండి ఇది. రైట్ అండి, ఫైనల్ క్వశ్చన్ అండి, స్పైనల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా ఏ వ్యాధులకు ట్రీట్ చేస్తారు? మ్యామ్, మేము ఇప్పటికీ 24+ years ఆఫ్ సర్వీస్, ఈ జూలై వస్తే 25 years. మేము సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తాము. దాంతోపాటుగా స్కిన్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా సోరియాసిస్ అండ్ సోరియాసిస్, ఎగ్జిమా, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, లివర్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్స్ లాంటి కండిషన్స్ కూడా ట్రీట్మెంట్స్ చేస్తాము. రీజువనేషన్ థెరపీస్, మసాజెస్ కూడా చేస్తూ ఉంటాం, అంటే కేరళ కలరీ మసాజెస్ అంటాము, వాటిలలో కూడా మేము ఎక్స్పర్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ వర్ధన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి లైఫ్ లైన్